స్పోర్ట్స్ పాలసీకి ముఖ్యమంత్రి గారు దాదాపు 4 గంటల పాటు కూర్చున్నారు మాతో. నేను, ముఖ్యమంత్రి గారు, శివసేన రెడ్డి, స్పోర్ట్స్ ఎండి జయేష్ రంజన్, జితేందర్ రెడ్డి గారు, మిగతా ఆఫీసర్స్ 4 అవర్స్ కూర్చున్నాం. చాలా సజెషన్స్ ఇచ్చాం. నేను ఇచ్చిన ముఖ్య సజెషన్, స్కూల్స్ ఇవాళ కార్పొరేట్ సెక్టర్గా మారి బ్యాకప్ మెడల్లాగా స్కూల్ కట్టుకొని స్కూల్స్ నడుపుతూ ఉన్నారు. నో గ్రౌండ్ ఎట్ ఆల్. ఇప్పుడు పాలసీ ఇంప్లిమెంట్ అవుతే ఎవ్రీ స్కూల్ మస్ట్ హ్యావ్ ఏ గ్రౌండ్, ఇఫ్ నాట్ ఓన్ అట్లీస్ట్ రెంటెడ్ గ్రౌండ్ అవుతేనే పర్మిషన్ రెన్యువల్ చేయాలి. దాని స్పోర్ట్స్లో అదొక భాగంగా పెట్టాం. దేశ చరిత్రలో మొదటిసారిగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇస్ ద గుడ్ స్పోర్ట్స్ మ్యాన్, స్పోర్ట్స్ లవర్. ఆయన రాగానే ఫస్ట్ ప్రయారిటీ హెల్త్, ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ మీద పెట్టినారు. ఫుట్బాల్ ప్లేయర్ పోయిన ప్రభుత్వంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. శాట్స్లో, స్పోర్ట్స్ అథారిటీలో సంవత్సరం పొడున్న 30 నుంచి 40 కోట్ల బడ్జెట్ ఇచ్చే పరిస్థితి. ఇవాళ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 370 కోట్లు స్పోర్ట్స్ కేటాయించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. స్పోర్ట్స్ అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావాలి.